ఎగ్జాక్ట్లీ 6 years బ్యాక్ అమృత ప్రణయ్ ఏదైతే మిరియాలు కూడా ఇన్సిడెంట్ అయిందో సేమ్ అలానే నిన్న ఒక పరువు హత్య అనేది జరిగింది ఇక్కడ మన సూర్యాపేటలో. మన కృష్ణ అనే ఒక అబ్బాయిని, ఐ మీన్ ఒక 32 years ఏజ్ ఉన్న అబ్బాయిని ఆయన చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య నిన్న మర్డర్ చేయించడం అనేది అయితే జరిగింది. అసలు ఏమైంది, అసలు ఈ స్టోరీ అసలు ఏమైంది, ఎందుకు మర్డర్ చేయించాల్సి వచ్చింది అనే దాని గురించి మనం వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వడ్లకొండ కృష్ణ ఎవరైతే చనిపోయారో ఆయన కానీ ఎగ్జాక్ట్లీ ఏజ్ ఒక 32 years వరకు అని ఇస్తున్నారు. ఇది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈయన ఒక గ్రాడ్యుయేషన్ మధ్యలోనే ఆపేసి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న నవీన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటున్నాడో సో ఈయనకి పరిచయం పెరిగింది అనమాట. సో ఈయన ఆ ఫ్రెండ్షిప్ లో నవీన్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం, ఆ నవీన్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ కూడా ఈయనకు పరిచయం అవ్వడం. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకొని ఒక 6 months బ్యాక్ సూర్యాపేటలోనే లేచిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. అది పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలోనే చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ ఆ కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు అయింది కాబట్టి సో వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి అది ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్లీ ఇంటర్ క్యాస్ట్ వీళ్ళు. సో వాళ్ళు వచ్చేసి బీసీ, ఈ వడ్లకొండ కృష్ణ వచ్చేసి ఎస్సీ. ఎప్పుడైతే ఇంటర్ క్యాస్ట్ అయిందో సో వాళ్ళకి ఈ క్యాస్ట్ పరంగా వాళ్ళకి నచ్చలేదు. బట్ స్టిల్ అమ్మాయి మేజర్ కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయారు. కృష్ణ ఎవరైతే ఉన్నారో సూర్యాపేటలోనే మామిడాల విలేజ్ మామిడాల విలేజ్ దగ్గరనే ఉంటాడంట. సో ఇక్కడ ఏమైందంటే మొన్న Jan 25th రోజు ఒక 2 months ago పరిచయం అయిన బైరి మహేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇక్కడ ఏదో సెటిల్మెంట్లు అనేది చేసుకొని కొంచెం డబ్బులు అనేది పంచుకుంటారంట. ఇక్కడ ఏమైందంటే ఆ రోజు సాయంత్రం 5 o'clockకి ఆ మహేష్ దగ్గర నుండి ఇవరికి కృష్ణకి ఫోన్ వచ్చిందనమాట. ఏమనంటే ఇంకో ప్లేస్కి రమ్మని. ఆ ప్లేస్కి రమ్మని ఫోన్ వస్తే నేను మళ్ళీ వస్తా అని వాళ్ళ వైఫ్కి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన మనిషి శవంగా తిరిగేసి వచ్చాడు, కానీ మళ్ళీ ఆ కాల్ కానీ ఏది కానీ చేయలేదు. మళ్ళీ బైరి మహేష్కి వాళ్ళ వైఫ్ 7 o'clockకి చేస్తే ఫోను ఒక 10 minutesలో మీ ఇంటికి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి అయితే వాళ్ళ వైఫ్ చెప్తుంది. కానీ దాని తర్వాత చూసుకుంటే ఆ పిల్లల మర్రి ఏదైతే ఉందో మనం ఊర్లలో చూసుకుంటే చెరువుకి కట్ట ఉంటుందో ఆ కట్ట పక్కన మన విజువల్స్ చూస్తుంటే అక్కడ గొంతు నొక్కి మొత్తం ఫేస్ మొత్తం రాళ్ళు వేసేసి చంపేసినారనమాట. ఇది వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్. ఓన్లీ 6 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అసలు ఆమెని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా అవ్వట్లేదు. అండ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవ్వట్లేదు. ఏంటంటే వాళ్ళ వైఫ్కి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ వైఫ్ ఏమన్నారో ఒకసారి మీరే వినండి. బైర్ మహేష్ అన్న తీసుకెళ్ళండు, మా అన్నది కూడా ఉంది అని నాకు తెలిసింది. ఉంటే మాత్రం నేను ఎవరినైనా ఊకోను, ఖచ్చితంగా జైల్లో వేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. వాళ్ళకి జీతం ఆగం చేసారు, వాళ్ళు కూడా ఇరు శిక్ష పడాలండి. నా పిల్లగాని ఎట్లా చంపిండో వాళ్ళు కూడా ఇరు శిక్ష. ఇంకోటి ఏంటిదంటే అసలు ఈ క్రిమినల్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు నవీన్ మర్డర్ చేయించాల్సిన అవసరం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మర్డర్ చేయించాల్సిన అవసరం ఏంటంటే ఏమంటారంటే ఒక కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీలో ఒక క్యాస్ట్ అని చెప్పి ఆ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఇలా చంపడం అనేది అసలు ఏమాత్రం రైట్ కాదు. నేను అనుకుంటుంది ఏంటంటే అసలు మనం 2025లో ఉన్నామా లేకపోతే 2000sలో ఉన్నామా? ఎందుకంటే ఈ యొక్క జెన్జీ జనరేషన్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళు చేసుకున్నారు అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది వాళ్ళకి తెలుసు. చూసుకుంటే ఈ కోర్ వాల్యూస్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి లేకపోయినా చుట్టుపక్కల వారు ఏవైతే కమ్యూనిటీ మీద ఏదైతే వస్తుందో ఆ కమ్యూనిటీ వల్ల కొంచెం వాళ్ళు లోగా ఫీల్ అయ్యి కృంగిపోయి ఈ యొక్క రాంగ్ డెసిషన్ చంపడం అనేది ఒక రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఒక లైఫ్ పోయింది, వాళ్ళ సిస్టర్కి హస్బెండ్ లేడు. అండ్ ఇక్కడ చూస్తే ఈ నవీన్ ఆయన వచ్చేసి
జైలుకి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జైలుకి వెళ్తారు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. కానీ నేను ఒకటి ఏం చెప్తానంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫ్యామిలీస్ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటిదంటే ఇట్లాంటి కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే మనకి 6 years కింద ఎట్లయితే మన అమృత ప్రణయ్ వాళ్ళ ఇన్సిడెంట్ ఎలా అయింది అనుకో, ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్సిడెంట్ ఇది కూడా, ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్సిడెంట్. చూసుకుంటే ప్రతి ఇక్కడ అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అమ్మాయికే తెలుసు. మనం చూసుకుంటే ఈ మోడర్న్ ఎరాలో లవ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. లెట్స్ ఎడ్యుకేట్ ద సొసైటీ ఫర్ ద బెటర్ లివింగ్. ఎందుకంటే వన్ రాంగ్ డెసిషన్ ఎవ్రీబడి విల్ బి బిహైండ్ ద బార్స్ మనం చూసుకుంటే. అండ్ ఫ్రెండ్స్, అసలు మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద? మనం కమెంట్స్ ద్వారా మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.